నమస్తే అందరికీ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీఎం వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోలో నేను నిమ్మ పులుసు కారం రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఇది లాస్ట్ టైం నేను ఒక హోటల్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఒక టిఫిన్లో పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. సో నేను యూట్యూబ్లో చూసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే ఒక 15-20 లెమన్స్తో ట్రై చేస్తున్నాము. ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తుందో తెలియదు కదా. వాటిని మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకోండి. ఆ జ్యూస్లో నుంచి ఆ ఇత్తనాలన్నీ తీసేయండి, స్ట్రెయిన్ చేసుకొని. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని దాంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర మన క్వాంటిటీకి సరిపడవి తీసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న వాటిని మళ్ళీ వేరే గిన్నెలో పెట్టుకొని అదే ప్యాన్లో వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని పోస్కి సంబంధించినవన్నీ వేసుకొని పోస్ట్ చేసి పక్కన పెట్టుకొని, ఎందుకంటే పోస్ అనేది మనకి చల్లారాలి కాబట్టి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో మన జ్యూస్కి సరిపడా కారాన్ని తీసుకొని, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. దానికి అలాగే కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇంకా అలాగే ఎల్లుల్లిపాయలు అవి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని, ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఆ పేస్ట్ మొత్తం మనం ఏదైతే పోసుకేసుకున్నామో అందులో యాడ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇది మనకి 15-20 డేస్ వరకు నిలువ ఉంటుంది, ఎందుకంటే లెమన్ పచ్చడి కాబట్టి. దీన్ని మనం దోశలోకి కానీ వేడి వేడి ఉప్మాలోకి కాంబినేషన్గా తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.